సో మీకు అది ఆ డేటా ఇస్తాము. అది రెసిడెన్షియల్ కమర్షియల్ అనేది నేను డివైడ్ చేయలేదు కానీ బట్ మీకు ఇస్తాము. ఆ డీటెయిల్స్ ఇచ్చి మీకు ఆల్రెడీ మేము లిస్ట్ ఆఫ్ అది ఇవ్వటం జరుగుతుంది. 200 acres దాకా ఉంటుంది అన్నమాట. అప్రాక్సిమేట్ ఎక్కడ గౌలీగూడ గౌలీపూడ గౌలీపూడ ఎక్కడ వస్తుంది అది? ఓకే, దాంట్లో స్లాటర్ హౌస్ ఉందా? స్లాటర్ హౌస్ ఉంది. ఓకే, స్లాటర్ హౌస్ ఎవరు ఇచ్చినారు కంప్లైంట్ మాకు? చూస్తాం అది. అదే నేను చెప్పేది. మాకు వేలాది కంప్లైంట్స్ వస్తున్నప్పుడు మాకున్న స్టాఫ్లో మేము గ్రాడ్యువల్ ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద ఒక 5-6 మీటింగ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అంటే ఊరినే కంప్లైంట్ ఇచ్చి కిందకి రాస్తే కాదన్నమాట. ఆ కంప్లైంట్ మీద మళ్ళీ ఫాలోఅప్ జరుగుతుంది. జరిగి దాని మీద మళ్ళీ ఏమైందంటే డాక్యుమెంట్స్ అంతా లోతుగా పోయి దాన్ని ఒక 5-6 మీటింగ్స్ పెడితే తప్ప అవ్వట్లేదు అనమాట. సో అందుకోసము కొంత డిలే అవ్వచ్చు కానీ బట్ అక్కడ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేసి ముందుకు వస్తే కనుక కొంత మనము ప్రయారిటీలో తీసుకొని చేస్తాం. అవునా? నా నోటీస్లో లేదు బట్ వాళ్ళు అసోసియేషన్ వాళ్ళు నాకు ఐడియా లేదు అది. సో అది వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఇస్తే కనుక లోతుగా పోతాం. ఇష్యూ దాంట్లో ఒకసారి వెళ్తే కనుక అది ఏం జరిగింది ఏంటనేది తీస్తే కనుక చాలా విషయాలు బయటకు వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే జూలై 19 కంటే ముందున్న వాటికి కూల్చమని చెప్తున్నారు, కానీ కూల్చిన వాటి సంగతి? కూల్చిన వాటిల్లో పర్మిషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి? అన్నీ క్యాన్సిల్ రీసెంట్ చేసినాయి కదా. రీసెంట్ చేసినాయి లేదా హైకోర్టు ఫర్ ఇన్స్టెన్స్ చెప్పిన దాంట్లో మీరు ఆ పర్మిషన్స్ దాని విషయంలోకి వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ ఎఫ్టీఆర్లోనో బఫర్లో ఉందని సర్వే చేసి ఒకవేళ ఎఫ్టీఆర్లో వస్తే స్ట్రైట్గా మీరు కూల్చేయండి అని చెప్పిందన్నమాట. స్ట్రైట్ ఆ డైరెక్షన్ ఇచ్చిందన్నమాట. ఇచ్చినప్పుడు ఇక దానికి మళ్ళీ పర్మిషన్ క్యాన్సిల్ చేసేది ఏముంది? చెప్పినప్పుడు డైరెక్షన్స్ ఉన్నాయి, అట్లా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అది నాకు తెలిసినంత వరకు అది సైబరాబాద్ నుంచి వాళ్ళు ఎంక్వైరీస్ చేసినట్టుంది. కొన్ని ఏసీబీకి కూడా రిఫర్ చేసినట్టు అని తెలిసింది నాకు. బట్ దాన్ని నిర్దిష్టంగా కావాలంటే సైబరాబాద్ పోలీసు వాళ్ళు మీరు అడిగితే చెప్తారు. That's what. See, we are trying to first see that whatever lakes, the land available for lakes, which is not encroached till now, is protected first. And whatever has been encroached upon, wherever we can retrieve, we'll try to retrieve that. Okay? So while retrieving that, we will not disturb any of the dwellings. ఉన్నది అదే కదా చెప్పాను, 1025 అని అంటున్నాం కదా. 1000 ఇప్పుడు అదే 12 దాకా ఇప్పుడు ఐడెంటిఫై చేసి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి నుంచి మాకు దాని మీద వారి ఆదేశాలు తీసుకున్న తర్వాత దాని మీద మేము ఫర్దర్గా ప్రొసీడ్. బతుకమ్మ గుట్ట ఉన్నది ఆల్రెడీ, దాంట్లో 5 acres దాకా. ఇదే దీంట్లో కూడా మీరు చూస్తే అది లాస్ట్ 20-30 ఏళ్ళ ఎక్కడి నుంచి దాన్ని గోల్ చక్కెర తిప్పుతున్నారు అంతా మొత్తం. అక్కడ యాక్చువల్గా చూస్తే ఎవరికి అసలు దాని మీద ఒక సరైన సేల్ డీడ్ లేదనమాట. దాని ఓన్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఒకటి ఏదో ఎప్పుడో ఉన్న దాని మీద నడుస్తున్నది. అది హైకోర్టులో కూడా వారు వెళ్ళారు, అవతల పార్టీ కూడా. మేము కూడా స్ట్రాంగ్గా కంటెస్ట్ చేస్తున్నాం అండ్ వీఆర్ షూర్ అది ప్రభుత్వం అంటే కమ్యూనిటీ స్థలం. చాలా చోట్ల మేము ఎంక్వైరీ చేసిన వాటిల్లో లోతుల్లోకి వెళ్తే అది అంతా ఊరిని అది బయట కనపడేదంతా అదంతా కూడా చాలామంది ఊరినే 3-4 క్లెయిమ్స్ ఉన్నట్టు. వెంగళనగర్లో ఫర్ ఇన్స్టెన్స్ వెంగళనగర్లో పార్క్ విషయం మేము అట్లనే ఎంక్వైరీ చేస్తే ఎవరెవరో 30-40 ఏళ్ళ నుంచి దాని మీద క్లెయిమ్స్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒకరికొకరు ఇద్దరు 2 పార్టీ ఒకే పార్టీలో ఇద్దరు ఉంటారు, ఏఎన్బి ఉంటారు ఒకే దాంట్లో. వాళ్ళిద్దరు దాంట్లో వెళ్ళి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటారు అన్నమాట. ఇద్దరు కొల్యూడే ఏదైతే ఇందిరా గుడిసెల సంఘం ఏదో ఉంది అన్నమాట దాని పేరు. సో ఇట్లా సో అట్లా ఉంది. ఇంకోటేమో ఎవడో మేము కబ్జాలో ఉన్నామని అంటున్నారు, అది అట్లా ఒక పార్టీ ఉంది. ఇంకోళ్ళేమో అసలు మాకు రిజిస్టర్ అయిందని అన్నారు కానీ ఆ రిజిస్ట్రేషన్ కూడా అంతా ఎవడో సంబంధం లేని కూడా రిజిస్టర్ చేశాడు. సో లోతుల్లోకి వెళ్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఇట్లా మనం డెఫినెట్గా ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో కానీ వీటిల్లో మేము ఏదైతే కనుక ఖాళీగా ఉందో వాటిని డెఫినెట్గా సేఫ్ గార్డ్ చేయడానికి మేము మా వైపు నుంచి లోతుగా వెళ్ళి దాన్ని రిట్రీవ్ చేయడానికి ప్రభుత్వానికి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ పార్క్స్ కూడా ఇదైతే పార్క్ ల్యాండ్, ఇది చెప్తున్నాను వెంగళనగర్లో పార్క్ ల్యాండ్ చాలా ఉన్నాయి. ఇట్లా పార్క్ ల్యాండ్స్లో కూడా ఆక్రమించుకొని పర్మిషన్స్ తెచ్చుకొని కడుతున్నటువంటివి కూడా చాలా మా ఎంక్వైరీ స్టేజ్లో ఉన్నాయి. అయినా కూడా ముందుకు తీసుకెళ్ళి దాని మీద కేసులు పెట్టడం ప్లస్ ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ దీని యూస్ కోసం పెట్టడం. సో ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట అన్ని చోట్ల కూడా. అమీన్పూర్లో కూడా ఇట్లాంటిదే వచ్చింది. సోషల్ మీడియాలో కూడా సార్ హైడ్రాకి సంబంధం లేని చాలా వాటి కూడా హైడ్రాకి ఆపాదిస్తుంది. సో అలాంటి వాటి మీద ఏమైనా మీరు లీగల్గా అదే ఇప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ డే మొదటి నుంచి కూడా చెప్తున్నాము,
హైడ్రా అనే దాన్ని రుచించని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరైతే కనుక ల్యాండ్ మాఫియా ఉంటారు, లేకపోతే దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళను ముందు పెడతారు, లేకపోతే దీని మీద ఒక రాంగ్ ఏది ఒక మిస్ఇన్ఫర్మేషన్ లేకపోతే దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేయడంలో వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. దీంట్లో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా ఇట్లాంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తారు. ఇది యాక్చువల్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఇది. సో వేరే రాష్ట్రాలన్నీ కూడా మన ఈ మోడల్ని వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని చెప్పి అందరూ ట్రై చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ని, పార్కుల్ని, చెరువుల్ని కాపాడుకోవడానికి ఇదొక ఒక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థలాగా పనిచేస్తున్నది. సో ఇది ఒక మంచి ఉద్దేశంతో దీనికి కావాల్సినటువంటి అన్ని పవర్స్ కూడా ఇచ్చారు. సో ఇటువంటి వాటి వల్ల అంటే మనం ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి, ల్యాండ్ని కబ్జా కానిద్దామా, వదిలేద్దామా, చెరువులన్నీ ఆక్రమిద్దామా, పార్కులు పోనిద్దామా, గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా ఎవడో కబ్జా చేస్తుంటే మనం చూద్దామా? కాదు కదా. సో ఇదంతా అందరికి సంబంధించిన భూములు, అందరికి సంబంధించిన ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు, కమ్యూనిటీ అసెట్స్. ఇవన్నీ ఈ కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటానికే హైడ్రా అనేది ఉన్నది. అండ్ దీనికి అందరూ కూడా ప్రజల నుంచి కూడా వస్తున్నది. చాలామంది కూడా ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో కొంతమంది ఎవరైతే మిస్గైడెడ్ ఉన్నారో త్వరలో వాళ్ళు కూడా మెల్లిగా నిజం నింపాదిగా తెలుస్తుంది అనమాట. సో మెల్లిగా వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది ఇది ఎక్కడ కూడా పేదల మీద పోయేటటువంటి వ్యవస్థ కాదు, సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ కానే కాదు. సార్ ఇప్పుడు చెరువుల సమీపంలో ల్యాండ్ కొనుక్కొని తర్వాత ఇల్లు కట్టుకుందామనే వేచి చూసిన వాళ్ళకి హైడ్రా వచ్చిన తర్వాత ఈ కూర్చోవెళ్ళిన తర్వాత ఒక భయం పడుతుంది. సో అప్పటి వరకు లేక్ ల్యాండ్లో ఖరీదైన ప్లేస్ కొనుక్కున్నాను ₹1,00,000. ఇప్పుడు వచ్చి మీరు కూర్చిన తర్వాత కట్టుకోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంది. అక్కడి నుంచి మీ దగ్గర నుంచి ఏమైనా మాకు సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? మీ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? హైడ్రా ఎవరికి ఎన్ఓసీలు ఇవ్వదు, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మొన్న చూస్తే కనుక హైకోర్టులో జస్టిస్ భాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు మనకి జడ్జిమెంట్ కూడా. మీరు చూస్తే జనరల్ లైన్లో కూడా ఒకవేళ మీకు హుడా పర్మిషన్స్ ఇచ్చేసి గతంలో అంటే 40 ఏళ్ల క్రితం హుడా లేఅవుట్ వేసి పర్మిషన్స్ ఇచ్చి అది అప్రూవ్డ్ లేఅవుట్ అయ్యి దాంట్లో మీరు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చి బిల్డింగ్ కట్టడానికి ఇచ్చి ఆ తర్వాత కూడా దాంట్లో మీరు ఏంటి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ కరెంట్ మీటర్ పెట్టుకొని లేకపోతే ఎలక్ట్రిసిటీ మీటరు లేదా వాటర్ బిల్లు కడుతూ అంతా చేసినా కానీ కూడా దాని మీద ఒకవేళ అది చెరువులో భూమి అయితే కనుక దాని మీద మీకు ఎటువంటి పరిస్థితిలో ఓనర్షిప్ సంక్రమించదు అనేది చాలా స్పష్టంగా హైకోర్టు క్లియర్గా చెప్పింది. సో ఇట్లానే కూడా అంటే అనాథరైజ్ ఈజ్ అనాథరైజ్డ్. సుప్రీంకోర్టు కూడా జస్టిస్ మహాదేవన్ గారు రీసెంట్గా ఒక మీరట్కి సంబంధించిన కేసులో కూడా ఒక డివిజన్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు 600 షాప్స్ని కూల్చమని చెప్పి 40 ఏళ్ల తర్వాత ఇచ్చిందన్నమాట. సో ఇది మీరట్లో ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంటు. అవి అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి దాని మీద మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ ఇదని చెప్పేసి చేయడం కాదు, అనాథరైజ్ ఇది చేసుకుంటూ పోతే కనుక సమాజాన్ని మనం ఎప్పటికీ కూడా మనం ఒక డైరెక్షన్లో మంచి డైరెక్షన్ తీసుకెళ్ళడానికి వీలు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ తీసుకుందండి. సో అంటే కోర్టులు కూడా చట్టాలు కూడా అన్నీ కూడా ఈ లైన్ ఆఫ్ థింకింగ్ ఉంది. ఇది మనము సమాజాన్ని ఒక మంచి లైన్లో తీసుకెళ్ళడానికి ఈ వ్యవస్థ పనిచేస్తున్నప్పుడు కొంతమంది న్యాచురల్గా కొంత స్టేటస్ కో అనే దాన్ని ఏదైతే కనుక ఆల్వేస్ దేర్ ఇస్ అ రెసిస్టెన్స్ టు చేంజ్. సో మార్పుకు వ్యతిరేకత అనేది ఎప్పుడైనా ఉంటుంది. సో ఇది ఒక మంచి లైన్లో రియల్ ఎస్టేట్ని రీడిఫైన్ చేస్తుంది. మొత్తం ఇది హైడ్రా అనేది రీడిఫైన్ చేస్తూ రీఓరియంట్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా దెబ్బతినట్లేదు, మంచి దిశగా అంటే చెరువుల దగ్గర కొనాలనుకున్నవాడు, కబ్జా చేసిన భూములు కొనాలనుకునే వాళ్ళ నుంచి ప్లెయిన్గా ఫెయిర్గా ఉండేటువంటి భూముల వైపు, చెరువుల వైపు కట్టుకోవాలంటే కనుక నువ్వు బఫర్ జోన్ అవతల కట్టుకొని అదే వ్యూ మీరు చూడొచ్చు. బట్ చెరువుల్లో కబ్జా చేసినటువంటి భూములు దాని ద్వారా నువ్వు వ్యవస్థను మేనేజ్ చేసుకోవాలనుకుంటే కనుక వాటికి హైడ్రా అనేది తప్పకుండా వాళ్ళకి అడ్డు పడేటటువంటి సంస్థగా మనం చూడాలి. నేను అదే ఎఫ్టీఎల్ నిర్ధారణ అయిన తర్వాత దాని అర్థం అన్ని డ్వెల్లింగ్స్ అదే చెప్పేది. ఆల్రెడీ ఇల్లులు చాలా వచ్చి ఉంటాయి, కొన్ని వేల ఇల్లులు ఉంటాయి. వాళ్ళు ఎవరు కూడా భయపడటానికి అసలు అవసరమే లేదనమాట. సో అది ప్రభుత్వం దాని మీద నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముందు ఎఫ్టీఎల్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఏది అనాథరైజ్ ఉన్న వాటికి ఎప్పుడైనా కానీ వాళ్ళకి డేంజర్ ఉంటుంది అనమాట. అనాథరైజ్ అనేవాళ్ళు ఉంటుంది. బట్ డ్వెల్లింగ్స్ ఇల్లులు కట్టిన వాళ్ళకి పాత అయితే కనుక ఇది ఉండదు. బట్ కొత్త వస్తుంటే కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా మాకు అలర్ట్ వస్తుంటుంది. అక్కడ ఆ లోకల్గా స్థానిక అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీలో వాళ్ళు కూడా చాలామంది కాపాడుకోవడానికి చెప్పాము కూడా. మీరు ఇక మీద రాకుండా చూసుకోండి, ఇప్పటిదాకా అయింది. మీరు చెరువులోకి వచ్చినారు, అయిపోయింది, మీరు కట్టుకున్నారు. సో మీ మీదకి వచ్చి మేమేమి వచ్చి కూలగొడతాం అదని మేమేమి చెప్పట్లేదు.
బట్ ఇక మీద రాకుండా చూసుకుంటే అక్కడే అందరూ కూడా మేము ముందుకుండి మేము కాపాడుకుంటాం సార్, ఇక్కడ ఎవరు కూడా రాకుండా చేస్తామని వాళ్ళే మనకి హామీలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ నుంచి కూడా ఇది వస్తున్నది. సో ఇది ఒక చెరువులో ఆక్రమణ కూడా ఊరికనే ఎవరంటే వాళ్ళు రాదు, దీని వెనకాల ఒక మాఫియా లాగా పనిచేస్తున్నాం. మాఫియా లాగా పనిచేసి అక్కడ కొంత ఎక్కడైతే వాళ్ళకి బలం ఉన్న వాళ్ళు వాళ్ళ వెనకాల ఉండి చేస్తారు, అంతేగాని ఎవడంటే వాడు వచ్చి ఊరికనే చేయడు. ఈ ఆక్రమణలో ఎక్కువగా సంపన్నులే ఎక్కువ కనబడుతున్నారు, పలుకుబడి ఉన్న వాళ్ళే ఎక్కువగా మీ సైడ్లో తెలియదని కామెంట్ చేసే గతంలో కూడా ఒక మాట అన్నారు. అది ఎంతవరకు ఎవరెవరు చెప్పొచ్చు అవకాశాలు? నేను అనేది ఇప్పుడు దీంట్లో మీరు చూస్తే కనుక బస్తీల్లో ఉండేవాళ్ళంటే దాని వెనకాల ఉన్నది ఎవడు మళ్ళీ ఎవరు ఉంటారనేది రేపు ఎన్ని పోలీస్ స్టేషన్స్ వచ్చేటటువంటి ఇట్లాంటి వాటిని తీయటానికి అనమాట. సో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఆ ముందున్నటువంటి వీళ్ళు పేదవాళ్ళని పెట్టి చూపించేవాళ్ళు కాదు, వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఉండేది కనపడేది ఓన్లీ సీన్ మీద కనపడే పాతదారులు, వీళ్ళు కాదు వెనకాల ఉండి నడిపించిన వాళ్ళు, వాళ్ళని తీయడానికి పోలీస్ స్టేషన్ ఉపయోగపడుతుంది. ఎఫ్టీఎల్ వర్క్ నడుస్తుంది. ఎఫ్టీఎల్ చాలా చోట్ల ఇప్పటికీ ఏది మోర్ దెన్ 550 చెరువులకి ఆల్రెడీ హెచ్ఎండిఏ నుంచి ఎఫ్టీఎల్ గుర్తించినవి ఉన్నాయి. మనం కూల్చినన్నిటికి కూడా ఎఫ్టీఎల్ ఉన్నవాళ్ళు. అట్లా ఏం లేదు, మా నోటీసులు ఏం లేదు, ఎవరు ఇట్లా అది అట్లా మీరు చెప్తున్నారు కానీ మాకేం నోటీసులు లేదు. ఇదే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే ఒక నెక్స్ట్ 4-5 monthsలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాము. బట్ అది అంతవరకు అన్నీ కాకుండా వచ్చినట్టుగా కూడా డిక్లేర్ చేసుకుంటూ వెళ్తుంటాము. అంటే అన్నీ వెయిట్ చేయకుండా మాకు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఒక 2 months టైం అడిగారు. యాక్చువల్గా అదంతా డేటానంతా ఉన్నదాన్ని కొంత వేరే ఫార్మాట్లో మార్చి ఇవ్వడానికి అనేది. సో బహుశా ఒక 2-3 months తర్వాత మనకంతా కూడా అవుతుంది. అంటే దీనికి చాలా సాంకేతిక పరిజ్ఞానం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాము. బ్యాథమెట్రిక్ స్టడీస్ కూడా, అంటే మనకి కొన్ని చోట్ల చెరువులు చాలా విస్తీర్ణత పెరిగిందని చెప్పేసి వచ్చినాయి అనమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ అమీన్పూర్ చెరువు, లేకపోతే నల్లగండ్ల చెరువు, ఇట్లా చాలా చోట్ల కంప్లైంట్స్ వచ్చాయి. అంటే దానికి ఉండాల్సిన దానికన్నా 5 రెట్లు 6 రెట్లు ఉన్నాయి. వచ్చినప్పుడు దాన్ని మనం విత్ రెవెన్యూ రికార్డ్స్తో పాటు లేక్ మెమోరీస్ అండ్ అట్లానే సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ అండ్ దీంతోపాటు పాత రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్, దాంతోపాటు బ్యాథమెట్రిక్ స్టడీస్ కూడా. బ్యాథమెట్రిక్ స్టడీస్ చేసినప్పుడు కూడా మనకి డెప్త్ ఆఫ్ వాటర్ ఎంత ఉందని తెలుస్తుంది. ఓ చెరువు ఉందనుకోండి, చెరువు తయారు చేసినప్పుడు అది సడన్గా వాటర్ అదే డెప్త్ వస్తుంది. బట్ చెరువు ఒకవేళ మామూలుగా పెరుగుతూ పోయింది అనుకోండి, జస్ట్ సీవేజ్ వాటర్ తోటి పెరుగుతూ పోతే కనుక దాని లెవెల్ ఇంతే ఉంటుంది అనమాట లోపల. సో మనకు తెలిసిపోద్ది బ్యాథమెట్రిక్ సర్వే చేస్తే కనుక కూడా దాన్ని బట్టి చెరువు లోపల మనకి సడన్గా డెప్త్లు ఏం రావన్నమాట, అది రావాలి ప్లెయిన్గా ఉంటుంది అనమాట. సో కాంటూర్స్ బట్టి కూడా మనకి అది బట్టి కూడా అర్థమవుతుంది. సో అన్నిటిని తీసుకొని అంటే లాట్ ఆఫ్ టెక్నికల్ డేటాని తీసుకొని కూడా మేము చేయటం కూడా జరుగుతుంది. సార్ ఇక్కడ ఒక ధర్మ సందేహం తలెత్తుంది. చట్టం ధర్మం అన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 2004 ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాటర్ బాడీస్లో సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్గా గుర్తిస్తే వాటి కూల్చేస్తారన్నది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 2004లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏవి రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ గారు చెప్తున్నారు ఈ 2004 July 19th బిఫోర్ ఉన్నట్టు దానికి సంబంధించిన దాని జోలికి వెళ్ళమని. అంటే దీనికి భరోసా కల్పించడానికి ఒక మాటతో చెప్తారా, లేకపోతే చట్టపరంగా ఏదైనా జీవో ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తారా? నేను చట్టము ఇదనే అట్లా ఉంటుంది. వేలాది మంది ఇది ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ కూలగొట్టడం కాదు. ఏ చెరువు అయితే మీరు తయారు చేస్తున్నారో అక్కడ సపోజ్ వాళ్ళకి దానికి సంబంధించిన ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కంపల్సేట్ చేయాల్సి వస్తుంది. కంపల్సేట్ చేసి అక్కడ వాళ్ళకి ఏదైనా సమ్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ ఏదో చూపించి చేస్తారు. ఇప్పుడు చెరువు తయారు చేస్తున్నాం, బతుకమ్మకుంట చేస్తున్నాం, సపోజ్ ఆ ఏరియాలో మీరు కొన్ని ఏమైనా నివాసయోగ్యమైన గృహాలు ఎక్కడైనా తీయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఉపాధి ఏంటి మరి, నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఉండాలి, అది ఆలోచన చేయకుండా తీయమన్నమాట. అది ఎటువంటి పరిస్థితి. సో అంటే రైట్ టు షెల్టర్ కూడా ఇంపార్టెంటే. సో ఎట్లయితే కనుక మనం ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయటం ఉంటుందో, జస్టిస్ మన ఇచ్చినటువంటి మన గవాయి గారి జడ్జిమెంట్ బుల్డోజర్ జస్టిస్ దాని మీద ఇచ్చినప్పుడు ఆ షెల్టర్ మీద రైట్ టు షెల్టర్ అనే దాని మీద కూడా వారు డిస్కస్ చేస్తారు. సో అందుకోసం మనం వాళ్ళ నివాస గృహాలని మనము తీసివేయాలనేది కాదు, ఎలా అయితే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ ఏదో చూపించిన తర్వాతే చేయాల్సిందనేది. హైడ్రా ఇప్పుడు లేక్సే కాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల పైన కూడా ఫోకస్ చేసి అక్కడ అడుగు పెట్టిన క్రమంలో అధికారుల పైన కానీ యాక్షన్ తీసుకుంది. ఎలాంటి యాక్షన్ తీసుకుంది? అసలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పైన స్పెషల్ ఫోకస్ హైడ్రా ఎందుకోసం పెట్టింది? అవి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అండి. దానికి స్పెషల్ ఫోకస్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ కూడా అది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హిమాయత్ సాగర్ది కూడా మేము ఇప్పుడు డ్రా చేస్తున్నాము. దానికి సంబంధించింది కూడా ఎఫ్టీఎల్ డ్రా చేస్తున్నాము. అండ్ ఉస్మాన్ సాగర్ది ఆల్రెడీ ఉన్నది. సో గతంలో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాము. ఎక్కడైతే కనుక కొంత ట్యాంపరింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది, వారు వెంటనే ప్రభుత్వం కూడా సంబంధిత అధికారుల మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ చేశారు. సో హిమాయత్ సాగర్ది కూడా జరుగుతున్నది.
ఈ సంబంధించినటువంటి దాంట్లో త్వరలో FTL డిమార్కేషన్, బఫర్ డిమార్కేషన్ కూడా చేయటం కూడా చేస్తాం. హుస్సేన్ సాగర్ పరిధి FTL బఫర్ బుద్ధ భవన్ హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్. ఇక్కడ హుస్సేన్ సాగర్ బుద్ధ భవన్ చేంజ్ చేస్తున్నారు. దాంట్లో బఫర్ జోన్లో ఉంటే కనుక పర్మిషన్స్ రావు కదా వాళ్ళకి ఆటోమేటిక్గా. ఆల్రెడీ ఉన్న వాటిల్ని కాదు, ఉన్న వాటికి అదే చెప్పే పర్మిషన్స్ ఉన్న వాటికి కాదు. పర్మిషన్స్ ఉన్న వాటికి ఆల్రెడీ కొన్ని వాటికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా పర్మిషన్స్ మీద వ్యాలిడిటీ ఉన్నది వచ్చినాయి. అది మీరు చెప్పిన మీద ఫిర్యాదు కూడా వచ్చింది. అదే దాని మీద సుప్రీంకోర్టులో కూడా జరిగిందని చెప్పి చూసి దాంట్లో పర్మిషన్స్ టూరిజం వాళ్ళ నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఆథరైజ్డ్ పర్మిషన్స్ ఉన్న వాటి మీద పోవాలంటే కనుక అన్ఆథరైజ్డ్ వాటి మీద పోతాం, కానీ పర్మిటెడ్ ఉన్న వాటి మీద పోవాలంటే కనుక దాన్ని రివ్యూ చేసి దాన్ని అంతా చూసి అక్కడ సంబంధిత అధికారులతో డిస్కస్ చేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని జరుగుతుంది. సార్ రోడ్డు మధ్యలో అదే విధంగా పార్కులు, ప్రభుత్వ స్థలాలు ఇప్పుడు బుద్ధ భవన్ అనేక సార్, హైడ్రా ఉన్న బుద్ధ భవన్ బఫర్ జోన్ లో ఉందంటున్నారు. ఈ బుద్ధ భవన్ మీ హైడ్రా ఆఫీస్ ఎప్పుడు చేంజ్ చేస్తున్నారు? హైడ్రా ఆఫీసు అనేది బుద్ధ భవన్ ఇది కింద నాలా ఎక్కడ బ్లాక్ చేయట్లేదు. సో నువ్వు ఏదో ఫైనల్గా మాకే ఎసరు పెట్టేటట్టున్నావు, నువ్వు ఏదో మమ్మల్ని జరపమని చెప్తున్నావు. హైడ్రానే మూసేద్దామని చూస్తున్నట్టుంది లక్ష్మీకాంత్. లేదు సార్, లేదు సార్. లేదనమ్మా, ఇప్పుడు దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మనం ఇప్పుడు పెద్ద సమస్య అన్నిటికన్నా చెరువులు కబ్జా చేస్తున్న దానికి ఏంటంటే ఈ శిఖం పట్టాస్ అనేదాన్ని పట్టా కింద అందరూ తీసుకుంటున్నారు అన్నమాట. చెరువులో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి సర్కారీ శిఖం ఉంటుంది, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ద శిఖం పట్టాస్ ఉంటాయి. శిఖం పట్టా కూడా అది యాక్చువల్గా ఒక చెరువు తయారయ్యేటప్పుడు కంపెన్సేషన్ ఇచ్చేసి చెరువు తయారు చేస్తారు. ఒక చెరువు తయారు చేస్తున్నప్పుడు 1000 ఎకరాలు కావాలి, దాంట్లో 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, 900 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉంది అనుకోండి. ఆ 900 ఎకరాలు కూడా తీసుకొనే దాన్ని మొత్తం వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చే చెరువును తయారు చేస్తారు. తయారైన తర్వాత అప్పుడు ఏకసాలా పట్టా ఇది ఉండేది, అంటే పాతకాలంలో అప్పుడు ఇది ఒక 1 ఇయర్ అంటే ఒక 1 క్రాప్ కోసం వాళ్ళు లీజ్కి ఇచ్చేది. ఆ లీజ్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా లీజ్ రెన్యూ కావాలి. అంతేగాని అది వాళ్ళకు అది మెల్లిగా ఏమైందంటే ఆ శిఖం పట్టా అనేది శిఖం మెల్లిగా మామే పట్టా అని తయారైతే వచ్చిందన్నమాట. పహానీల్లో చాలా చోట్ల అది మాకు కనపడ్డది. సో దాని మీద వాళ్ళకి ఎటువంటి టైటిల్ కానీ వాళ్ళ ఓనర్షిప్ రైట్స్, అంటే దానికి సంబంధించినటువంటి ఓనర్షిప్ రైట్స్ ఉండవు. దాంట్లో ఓన్లీ అగ్రికల్చర్ వరకే చేసుకోవచ్చు, కానీ టైటిల్ ఓకే వాళ్ళ పేరు మీద ఆ పట్టాస్ దాంట్లో కూడా, ఎందుకంటే అది గవర్నమెంట్కి సంక్రమించింది, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. వాళ్ళకి మహా అయితే కనుక అక్కడ రేపు దాంట్లో కూడా మేము చూసిన దాన్ని బట్టి మాకు అంటే మేము లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి అందరితోటి మేము డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు దాని మీద ఎటువంటి సంక్రమించే హక్కులు అనేది మాకు వచ్చినటువంటిది. రేపు చూస్తాం, రేపు మేము చెరువులు దీన్ని ఎప్పుడైతే మేము రీజనరేట్ చేస్తుంటామో అప్పుడు దీంట్లో మేము బండ్స్ అది క్రియేట్ చేసి మాకు వచ్చేటువంటి లీగల్ ఇష్యూస్ వస్తాయి. దాన్ని మేము హైకోర్టులో వస్తుంటే మేము అప్పుడు దాన్ని ఎదుర్కొంటాం అన్నమాట. సార్ హైడ్రా బట్ డెబ్రీ అనేది డంపింగ్ అనేది నెంబర్ 1 సమస్య. ఇది డెఫినెట్గా ముందు సంబంధించిన ఆపరేటర్స్ని, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ని కూడా వాళ్ళని సీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎంత డంప్ చేసినా కానీ అది వేస్ట్ అది, ఎందుకంటే ఫైనల్గా దానికి పర్మిషన్ అక్కడ రాదు. వాళ్ళ పట్టా ల్యాండ్లో ఏంటంటే దాన్ని హైట్ లెవెల్ చేసుకోవాలని చూస్తారు. దాన్ని కూడా మనకి ఎక్కడ డంపింగ్ అవుతుందో దాన్ని కూడా తెలుసుకోవడానికి రిమోట్ సెన్సింగ్ ఇమేజెస్ని, శాటిలైట్ ఇమేజ్ని కూడా ఎప్పటికప్పుడు తీసుకుని మనం అలర్ట్ ఇచ్చేటటువంటి విధంగా కూడా చేస్తున్నాం. సీసీ కెమెరాస్ కూడా పెడతాము. అండ్ ఇంతేకాకుండా మా వైపు నుంచి హైడ్రా సిబ్బంది కూడా దాదాపు ప్రతిరోజు కూడా నైట్ కొన్ని చోట్ల ఉండి పట్టుకుంటున్నాం. చాలా బండ్లు కూడా పట్టుకొని ఎక్కడెక్కడైతే బిల్డర్స్ ఉన్నారో లేకపోతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. మూసీ పైన కూడా వస్తే ఆటోమేటిక్గా దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నమాట. సార్ మూసీ పైన కానీ హైడ్రా ఫోకస్ చేస్తుందా? ఎంక్రోచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి? మూసీ రివర్ ఫ్రంట్ దానికి సంబంధించిన దాంట్లో లేదు, కానీ బట్ ఎవరన్నా ఈ ఎంక్రోచ్ చేస్తుంటే మటుకు డెఫినెట్గా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. సో అందుకోసం దాని మీద కూడా ఇందాక నేను చెప్పింది ఆ నాలా విడ్త్లు దాని మీద 3rd and 4th ఆర్డర్ దాని మీద కూడా మేము ఆ డేటా తీసుకొని అసలు మూసీ రివర్ విడ్త్ ఎంత ఉన్నది, దానికి ఎక్కడ ఎంక్రోచ్ అయింది ఎవరు అనేది కూడా దాన్ని కూడా తీసుకుంటాం. నెక్స్ట్ ఈ సంవత్సరంలో మూసీ రివర్ విడ్త్ ఎక్కడెక్కడ దాంట్లో ఎంక్రోచ్ అవుతుందని కూడా తీసుకున్నాం. మాకు తెలిసినటువంటి వాటిల్లో కూడా మేము అక్కడ వెళ్ళి డైరెక్ట్గా ఆ బిల్డర్స్ని వాళ్ళు కూడా వార్న్ చేయడం జరిగింది. వాళ్ళు వెంటనే తీసివేశారు. తీయకపోతే రేపు ఆ బిల్డర్స్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేస్తారు. మూసీ కూల్చివేతలకు మీకు సంబంధం లేదా? మూసీకి కూల్చివేతలు ఎక్కడ ఉన్నాయి? అసలు కూల్చివేతలు లేవు కదా మూసీలో. అంటే వాళ్ళకి సొంతగా చేసుకున్నారు. అదే చెప్తున్నాను, మూసీ రివర్ ఫ్రంట్ ఆ ప్రాజెక్ట్కిను హైడ్రాకి సంబంధం లేదు. అంటే మీరు ఇన్వాల్వ్ కాదు? మేము కాలేదు. సార్ ఈ 5 నెలల్లో మీరు కూల్చివేసిన వాటికి సంబంధించి యజమానులకు మాత్రమే నోటీసులు అందాయి. ఆ ఇరిగేషన్ వాళ్ళు కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, యజమానులకు మాత్రమే సమాచారం ఇచ్చారు. ఇందులో లీజ్ తీసుకున్న లేదంటే అద్దెకున్న వాళ్ళు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సమాచారం లేకుండా వాళ్ళు బాధ్యతలుగా మారారు. అక్కడ వల్ల ప్రభుత్వం మీద కావచ్చు మీ మీద విమర్శలు ఎక్కువ. సో ఇప్పటి నుంచి అయినా కూల్చివేసే సమయంలో అక్కడ అద్దె వాళ్ళ
వాళ్ళకి కావచ్చు, లీజుదారులకు ఏమైనా సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుగా వాళ్ళు అప్రమత్తం కావచ్చు, ఇది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నేను డెఫినెట్గా ఇప్పుడు నేను అందుకో ఇందాక చెప్పాను, అనాథరైజ్ షెడ్స్ ఎక్కడైతే కనుక ఎఫ్టీఆర్లో ఉంటే అది జాగ్రత్త అనేది ముందే చెప్తుంది. ఇక్కడే మనం జనరల్ హెచ్చరిక కూడా చెప్తుంది. ఇందాక నేను చెప్పడంలో కూడా అనాథరైజ్ షెడ్స్ ఎక్కడన్నా ఇది ఏది నర్సరీలు కానీ లేకపోతే ఇట్లాంటివి వస్తుంటే కనుక అది దాని అర్థము అది ఎప్పుడైనా కానీ కూడా అది లయబుల్ ఫర్ డిమాలిషన్ ముందు. సో అటువంటి వాటిల్లోకి మీరు వెళ్ళి మీరు కిరాయిపై తీసుకున్నారంటే కనుక రిస్క్ తీసుకుంటున్నారనేది ముందే చెప్తున్నాను. బట్ డెఫినెట్గా ముందు ఇట్లాంటిది ఏది ఉంటే కనుక మేము వెకేషన్ నోటీస్ ఇచ్చి ఆ లోపల ఉన్న టెనెంట్స్కి, ఎందుకంటే మేము ఆ ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాము, బట్ అది కమ్యూనికేషన్ వాళ్ళు